ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు వారం రోజుల్లో 2 గ్యారంటీలు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. సో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఒకటి, 500కే సిలిండర్ అమలు అంటూ కూడా ఇక్కడ 2 గ్యారంటీలకు సంబంధించి రెండు వారం రోజుల్లో కంప్లీట్గా మనకు వారం రోజులు దీనికి సంబంధించి కంప్లీట్గా అమలు చేస్తామంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి మార్చి 15 లోపు రైతు భరోసా అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. మార్చి 15 లోపు రైతు భరోసా, త్వరలో 2 లక్షల రుణమాఫీ, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అంటూ చూసుకోవచ్చు అనమాట. మహబూబానగర్ బరిలో వంశీ చంద్రారెడ్డి అంటూ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకైతే వారం రోజుల్లో 2 గ్యారెంటీలను అమలు చేసి మార్చి 15 లోపు రైతు భరోసాను అమలు చేస్తామంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. తాము ప్రకటించినటువంటి గ్యారెంటీలో ప్రధానమైనవి 500కే గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 15 లోపు రైతుల ఖాతాలో మిగిలిపోయినటువంటి రైతు భరోసా నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 2 లక్షల వరకు రుణమాఫీని కూడా అమలు చేస్తామని, రైతులను ఆదుకుంటామని కూడా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి కంప్లీట్గా మున్సిపాలిటీకి సంబంధించి మనకు 4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకైతే ఇప్పటివరకు ఎవరికైతే రైతు బంధు అందింది, అలాగే రైతు బంధు ఎవరెవరికైతే రాలేదో వాటికి సంబంధించి మార్చి 15వ తేదీలోపు కంప్లీట్గా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా ప్రకటిస్తామంటూ చెప్పడం జరిగింది. అలాగే మనకు కంప్లీట్గా ఈ వారం రోజుల్లో 2 గ్యారంటీలు అయితే మనకు ఒకటి 500కే గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ కరెంట్ సంబంధించి కూడా ఈ 2 గ్యారంటీలను కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మార్చి 15 లోపు రైతు భరోసా మిగిలినటువంటి రైతులందరి ఖాతాలో రైతు భరోసా డబ్బులు, రైతు బంధు డబ్బులు అయితే మిగిలిన రైతు ఖాతాలు వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి రైతు బంధు డబ్బులు పడ్డాయి, ఎవరెవరికి పడలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.